కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం మనము కలిసి చదువుదాం. 1 Corinthians chapter 1 verse 23. Reading all together, please. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. మరొకసారి చదువుదాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన ఆలకించు శుభాభిచ్చునామమున రేఖ ప్రార్థన మంది రావడంలో రాత్రి నీ వాక్యం చుట్టూ చేరువచ్చే అవకాశం మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఉదయకాలం ఎల్షదాయి ప్రార్థనా మందిర ప్రతిష్టలో మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. మంచి వాతావరణం ఇచ్చినారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి కొంతమంది తోడుకొని వచ్చినారు. మానవ హద్దుబాటులో కొన్ని మాటలు చెప్పడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి ఈ స్థలంలో కూడా మీరు ఈలవేసి సమకూర్చిన మీ ప్రజలను బట్టి స్తోత్రాలు. అలాగే చేరువచ్చుట ద్వారా మీ ఆత్మ మా మధ్యలో సంచరించి మమ్మల్ని ఒప్పించి ఆధ్యాత్మికమైన క్షేమ మేలు పొందినట్లుగా కార్యసిద్ధి కలిగించే దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. నీ వాక్యం కూడా దయచేయండి. సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. మేమందరం కలిసి ఏకముగా మీ నాన్న గొప్ప చేయనట్లు కృప చూపించండి. పరీక్షలు రాస్తున్న వారు అకాడమిక్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు జ్ఞాపకం చేసుకొని దేవా చక్కగా పిల్లలు పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ కావగలిగినట్లు అనుకూలపరచండి. ఉద్యోగ కొరకు ఎదురు చూస్తున్నవారు, వివాహాల కొరకు కనిపెడుతున్నవారు, పిల్లల కొరకు ఎదురు చూస్తున్నవారు, సుఖమైన కాన్పు కొరకే సిద్ధపడుతున్నవారు, వ్యాపారాల కొరకు, సేవా పరిచయ నిర్ధారణ కొరకు, అలాగే ఏ విషయాల్లో మీ సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెడుతున్న వారిని కరుణించి మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. స్థానిక సేవకుల మీద ఐజయ్ గారు కుటుంబాన్ని బట్టి కలిసి పనిచేస్తున్న జతుకున్న వారు, సంఘాలను బట్టి స్తోత్రాలు. చుట్టుపక్కల సంఘాలు, సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులందరిని బట్టి స్తుతిస్తున్నాం. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచండి. కొన్ని మాటలు అనుగ్రహించండి. ఈ వాక్యం ప్రబలమై వ్యాపించినట్లు మా మధ్యలో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తోత్రములు చెల్లిస్తూ మీ వాక్యమున కృపకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు ప్రభు శిలువ ఆధ్యాత్మికమైన మర్మం. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన అనాది కాల ఏర్పాటును బట్టి లోకమునకు వెరితనమైన సువార్త ద్వారా దైవ మర్మము, దైవ జ్ఞానం ప్రత్యక్షపరచుకొనుట దేవుని దయాపూర్వకమైన సంకల్పం. పౌలపోస్తులు పరిచయం చేసిన దినాల్లో కొరింథీయులు చాలా తెలివైన వారుగా పరిగణించబడేవారు. లోకమును గురించి అవగాహన ఉన్నవాళ్ళు, తలాంతులు కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, ఎరుక కలిగిన వారుగా భావించబడేవారు. అలాంటి వారు యేసుప్రభు యొక్క శిలువని నిరాకరించి అది వెరితనముగా ఎంచి రకరకాల మార్గాలను వారు అన్వేషించేవారు. పౌలు అలాంటి వారిని ఉద్దేశించి దేవుని మర్మమైన శిలువ యొక్క ప్రత్యక్షత వెలుగేంటో తెలియచేయటానికి చేసిన గంభీరమైన ప్రయత్నం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక.
ఈ వచనాల్లో 3 రకాలైన ప్రజలు కనిపిస్తున్నారు. మొదటి రకం ఏంటంటే యూదులు. వారు సూచక్రియ కావాలని కోరుతున్నారు. రెండో రకం ఏంటంటే గ్రీకులు. వారు జ్ఞానం కావాలని కోరుతున్నారు. మూడో రకం ఏంటంటే యేసుప్రభు సిలువ వెలిగిన వారు, అపోస్తలుడైన పౌలు యొక్క అభిమతంతో ఎక్కిపోయించిన వారు, వారే యేసుని అంగీకరించిన క్రైస్తవులు. బహుశా ఈ వాక్యమును ఆధారం చేసుకుని ఈ దినాన్ని కూడా లోకం 3 రకాలుగా విభజించబడుతూ వచ్చింది. మొదటి రకం సూచక్రియలు కావాలని కోరేవారు. సూచక్రియలు కావాలని కోరేవారంతా భౌతికమైన యూదులు కాదు, కానీ ఆధ్యాత్మికమైన యూదుల యొక్క మనస్సు కలిగిన వారు. అందుకే యేసుప్రభు అలాంటి వారిని ఉద్దేశించి అన్నాడు, యోనాను గుర్చిన సూచక్రియ తప్ప మరి ఏది మీకు తెలియపరచబడదు, జరగదు. ద గ్రేటెస్ట్ మెరికల్ ఆఫ్ ఆల్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ద మెరికల్ ఆఫ్ జోనా. పాత నిబంధనలో చాలా అద్భుతాలు జరిగాయి. దాంట్లో యేసుప్రభు వారు కోట్ చేసింది యోనా యొక్క అద్భుతం. అది యేసుప్రభు యొక్క సిలువకు ముంగుర్తుగా వ్రాయబడిన సంగతి. ఆ యేసు యొక్క సిలువ యోనా యొక్క సూచక్రియ నమ్మటానికి ఎంత నమ్మశక్యం కాకుండా ఉందో, యేసుప్రభు యొక్క సిలువ మరణం కూడా నమ్మటానికి అంత నమ్మశక్యం కాని వాస్తవం. కొన్ని వాస్తవాలు ఉంటాయి, నమ్మశక్యం కావడం కష్టం. చూస్తే కానీ నమ్మననే వాళ్ళు కొంతమంది ఉంటారు, వింటే కానీ నమ్మననే వాళ్ళు కొంతమంది ఉంటారు, చూసినా విన్నా కూడా నమ్మననే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళే సూచక్రియ కావాలనే యూదుల కోవకి చెందినవారు. రెండవ రకం ఏంటంటే గ్రీకు జ్ఞానులు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు. మీకు తెలుసు, గ్రీకు వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే. అందుకే ఒలింపిక్ గేమ్స్ కూడా అక్కడి నుండి వచ్చినాయి. గొప్ప తత్వవేత్తలు, సోక్రటీస్ లాంటి వాళ్ళు, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు అక్కడి నుండి వచ్చినారు. వాళ్ళు ఎంతసేపు ఉన్న జ్ఞానం వాళ్ళ బోధ పరిస్థితుల్లో అన్నీ జ్ఞానం మీద ఆధారపడాలనుకున్నారు. ఇలాంటి వారి మధ్యలోనికి దేవుని వాక్యమైన యేసుప్రభు యొక్క సిలువను పౌలు ద్వారా దేవుడు మర్మయుక్తమైన దాన్ని వెల్లడి చేయటానికి ఆరంభించినారు. ఇప్పుడు లోకము సూచక్రియలైనా కావాలంటుంది, లేదా జ్ఞానమైనా కావాలంటుంది. దాన్ని వాళ్ళు టైమ్లెస్ ఏజా అంటారు, చాలా తెలివి అంటారు. మనం అలాంటి తెలివికి ప్రాధాన్యత ఇయ్యం, కానీ యేసుప్రభువే తెలివి అని పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. అదే అధ్యాయం చివరి వచనాల్లో, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తే దేవుని జ్ఞానం, నీతి, విమోచన, పరిశుద్ధత ఆయన. కనుక యేసుప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా అలాంటి దైవ స్థానంలోనికి మనం ఎలాగ రాబడగలమో జ్ఞాపం చేస్తున్నాడు. మీరు అనుమతిస్తే సాయంకాలం సిలువ జ్ఞాపం చేసి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. పరిచయమైన వాక్య భాగాలే, మరలా కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలోషియన్స్ చాప్టర్ 2. తెలుగులో మనకు 13, 15 కలిసి ఉన్నాయి. నేను చదువుతా, మీరు ఆలకించండి. కొలోషియన్ చాప్టర్ 2 verse 15. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, సిలువ వేయబడిన క్రీస్తు అనే దాని గురించి మనము నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింప చేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహోటముగా వేడుకకు
కనపరిచును. దీనికి ఒక పేరు పెడదాం, ద గ్రేస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు శిలువ యొక్క కృప ఇదేం చేసిందంటే, ఇక్కడ పౌలు జ్ఞాపం చేస్తూ వచ్చినాడు, మనకు విరోధముగాను రుణముగాను ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి. మీలో కొంతమందికి తెలుసు కదా, ఒకసారి ఏదైనా చేవ్రాత ఒక ఆజ్ఞ రాయబడిన తర్వాత దాన్ని మేకలతో రంధ్రం చేస్తే ఉపయోగం ఉండదు. అంటే ఇన్వాలిడ్, ఎవాల్యుయేటెడ్. మీరు బాగా అర్థం చేసుకోవటానికి ఇలాంటి ఉదాహరణ చెప్తా. మీలో కొంతమంది సైన్స్ చదివే ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు కదా, మీరు రికార్డ్స్ చాలా బాగా వేసుకోవాలనుకుంటారు. ఇంట్లో వేసుకునేటప్పుడు కూడా అది 10 మార్కులే రికార్డ్ అయినా ఎవరిని ఆ రికార్డు ముట్టనీయకుండా చాలా జాగ్రత్తగా వేసుకుంటారు. స్కెచ్ పెన్స్ చక్కగా వేసుకొని ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వరుసగా ఆల్ టికెట్ నంబర్లు పిలిచి ఒకళ్ళ లోపలికి పంపిస్తారు. మీరు రికార్డు తీసుకెళ్తే మీరు రికార్డు తీసుకొని పక్కన పెడతారు, మేము లోపలికి పంపిస్తాం. లోపల ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. మధ్యలో అక్కడ అటెండర్ ఏం చేస్తాడంటే, లేదా వాచ్మెన్ లాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒక చిన్న మేకు తీసుకొని వచ్చి నీ రికార్డుని తీసుకొని వచ్చి దాన్ని నీ కళ్ళు ఎదుటే లేదా నీకు కనిపించకపోయినా నువ్వు మళ్ళీ రికార్డు తీసుకొని వచ్చేలోగా, అంటే 3 గంటలు అయిపోయి బయటకు వచ్చేలోగా నీ రికార్డు మీద మేకుతో రంధ్రం చేసింటాడు. నీకేమో ఆ రికార్డు చాలా భద్రంగా చూసుకున్నావు. ఇప్పుడు నీ కళ్ళు ఎదుటే దాన్ని రంధ్రం చేసేటప్పటికి చాలా బాధ వేసింది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా రికార్డు నేను బాగా రాస్తాను కనుక మా తమ్ముడికో మా చెల్లికో తర్వాత ఇవ్వచ్చు, వాళ్ళు కూడా ఈ రికార్డు రాసుకుంటారంటే అది కుదరదు, ఇన్వాలిడ్. ఎందుకంటే అది వ్యాలిడ్ చేసినారు. ఒకసారి మేకుతో దానికి రంధ్రం చేసిన తర్వాత అది చాలా. అలాగే మన పాపాలకు కూడా మనకు విరోధముగా రికార్డ్ లాగా రాసినారు. రికార్డ్ అంటే మీకు తెలుసు కదా, చాలా ప్రాముఖ్యమైనది. అలాగే రాసింది సిలువకు యేసుక్రీస్తు ప్రభు వారు కాదు, యేసుక్రీస్తు ప్రభుతో పాటు మన విరోధముగా ఉన్న ఆ పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద అంతా చివర తుడిచివేసి, కొట్టేనే ఇన్వాల్వ్ అయితే, అంటే ఇన్వాలిడ్ అయితే, పని చేయకపోతే దాన్ని రాసిందంతా తుడిచేయడం మాత్రమే కాదు, బైబిల్లో రాశారు, ఎత్తి పడవేసినారు. ఇంకొక సందర్భంలో రాసినారు, సముద్రగాధంలో పడేసినారు. మీ రికార్డు తీసుకొని వచ్చి, అంటే మీరు చదువుకునేటప్పుడు రాసిన రికార్డు తీసుకొని వచ్చి అది అందరం చేస్తేనే ఇన్వాలిడ్ అన్నారు కదా, దాన్ని ఇదంతా పెన్సిల్తో రాసిందంతా తుడిచేసిన, పెన్నుతో రాసిందంతా తుడిచేసిన, ఆ రికార్డు తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేస్తే ఇప్పుడు మళ్ళా నువ్వు ఆ రికార్డు తీసుకోవాలని అనుకున్నా, వెళ్ళి తీసుకున్నా, దాన్ని తీసుకుని వచ్చి వాడుకోవటానికి ప్రయత్నం చేసిన, అది ఉపయోగమా నిరర్థకమా? ఎలాగైతే అలాంటిది నిరర్థకమో అది దొరకదు. అంటే విత్ ఆల్ పాసిబిలిటీస్ అండ్ ప్రాబబిలిటీస్ ఇఫ్ యూ ఫౌండ్ ఇట్, అది నిరర్థకం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ కూడా మన పాపములన్నింటినీ ఆయన మోసుకున్న దాన్ని బట్టి శిలువలో చివరాతను తుడిచి వేసి, ఒకసారి మామూలుగా మనం తుడిచేస్తేనే కనపడదు, అలాగ ప్రభు తుడిచేస్తే ఇంకా అది కనిపించదు. అది మనకు విరోధముగా మాట్లాడుకున్నట్లు దాన్ని నిరర్థకం చేసినాడు. దిస్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు శిలువ యొక్క కృప ఇది. మనం ఇలాగ చేయాలని కూడా కోరలేదు, మనకు తెలియదు కూడా ఇలాగ చేస్తారని. కానీ సిలువ మన విషయంలో మన పాపాలను అలాగ చేసింది. అందుకే ఇప్పుడు మన మీద అదే నేరారోపణ లేదు, ఆజ్ఞలు తీసివేయబడ్డాయి, కృపలోనికి మనం వచ్చినాం. పాత నిబంధనలో మనం చూస్తే ఆజ్ఞలు మనకు తరచు కనిపిస్తాయి. దేవుడు మానవునికి మొట్టమొదట ఒకే ఆజ్ఞ ఇచ్చినాడు, తోటలోని చెట్ల ఫలాలన్నీ తినొచ్చు కానీ మధ్యలో చెట్టు ఫలం మాత్రం తినొద్దు అన్నాడు. ఒక ఆజ్ఞ 2 మనుషులు నెరవేర్చగలరా లేదా? నెరవేర్చగలరని మనం అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆ ఒక్క ఆజ్ఞ కూడా 2 మనుషులు నెరవేర్చలేకపోయారు. వాళ్ళు ఓడిపోయారు. సరే, ఒకటి కనుక ఓడిపోయారు, నెరవేర్చలేకపోయారు, ఇంకా కొన్ని ఆజ్ఞలు ఇస్తామని అనుకున్నాడు. అందుకే మోషే దినాల్లో 10 ఇచ్చినాడు. మామూలుగా మనం ఏమనుకుంటామంటే
ఏదైనా చేయకపోతే ఏదో ఒక నేరారోపణ చేయడం ఆరంభిస్తాం కదా. ఒకే క్వశ్చన్ ఇస్తే జవాబు ఎలాగ రాస్తామండి, చాయిస్ అన్న ఇస్తే కొన్ని ఎన్నుకొని రాయొచ్చు అని. అందుకని ఒకే క్వశ్చన్ రాయలేడు, చాయిస్ ఇచ్చినా కూడా ఏం రాస్తాడు, అందుకని 10 ఇచ్చినా రాస్తాడేమో అని. దేవుడు మన మీద నమ్ముతాడు కదా బాగా, దేవదత్తుల కంటే మనల్ని ఎక్కువ నమ్ముతాడు. అందుకని ఇస్తే 10 ఆజ్ఞల్లో 10 ఒకటే ఫెయిల్ అయినాడు, 10 పాస్ అవుతాడా? మామూలు మీరులో చాలామంది తెలుసు కదా, ఓ పేపర్ ఫెయిల్ అయింటాడు అనుకోండి, తర్వాత 10 పేపర్లలో మీరు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా? ఒకటి ఫెయిల్ అయినాడు 10 దాంట్లో ఈజీగా ఫెయిల్ అయిపోతాడు. అలాగే మనుషుడు 10 ఆజ్ఞలు కూడా తప్పాడు. కనుక దేవుడు ఇవన్నీ తీసేసి కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు తెచ్చినాడు. యేసు ప్రభు వారిని ప్రేమించట, పొరుగు వారిని ప్రేమించట. ఈ 2 దేవుని యొక్క కృపను మనకు జ్ఞాపం చేసేవి, అదే ప్రేమ. కనుక ఈ రాత్రి ఇంకా యేసుని అంగీకరించకుండా, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే, యేసు నామమున సిలువ అనుగ్రహించే ఆధ్యాత్మికమైన మారుమనసు రక్షణ పొందాలని మేము మనవి చేస్తున్నాం. రెండవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 Corinthians chapter 1 verse 18, 18వ వచనం. 17వ వచనం, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకూడనట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపాను. ద గాస్పల్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సువార్త లేదా సిలువను గూర్చిన వార్త. మొదటిది ద గ్రేస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు సిలువ కృప. రెండవది యేసు సిలువ వర్తమానం. అదే సువార్త ప్రకటన అని వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది. సాధారణంగా మనం సువార్త వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా ప్రకటించేటప్పుడు ఈ సిలువను తప్ప మిగతావన్నీ ప్రకటించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఏమంటామంటే, మిగతావన్నీ వాళ్ళకి ఎలాగ అర్థమవుతాయి బ్రదర్, అందుకని వేరేవన్నీ చెప్పేస్తున్నామని. వేరేవన్నీ చెప్తున్నా మంచిదే, సిలువను గురించి చెప్పుకుని వేరేవన్నీ చెప్తే ఏం లాభం ఉంది? కనుక అపోస్తలుడైన పౌలు వాక్చాతుర్యంతో నేను బోధించలేదు, నేను దైవావేశం వల్ల దేవుడు అనుగ్రహించిన మాటలను బట్టి యేసు ప్రభు యొక్క సిలువనే ప్రకటిస్తూ వస్తున్నాయి. అందుకే ఆయన సిలువను కూర్చున్న వర్తమానమే తెలియజేశాడు. ఒక దగ్గరికి నేను ఒకసారి వెళ్ళినప్పుడు అన్నారు, మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది బ్రదర్స్ వచ్చి, బ్రదర్, దాంట్లో కొంతమందిలో ఒక ఆయన అన్నాడు, బ్రదర్, మాకు తెలిసిన ఒక పాస్టర్ దైవ సేవకుడికి 400 వర్తమానాలు వచ్చు బ్రదర్, మీకెన్ని వచ్చు అన్నారు. ఏం చెప్పాలి నేను అన్నాను, చాలా గొప్పది బ్రదర్, మీకు 400 వర్తమానికులు చెప్పే సేవకుడు ఉన్నారు, దైవ సేవకులు, ప్రభు స్తోత్రాలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అయితే నాకు ఒకే ఒక వర్తమానం మాత్రం వచ్చు బ్రదర్ అన్న. ఒకటే వచ్చా మీకు అన్న? అవును బ్రదర్, ఒకటే వచ్చు. మరి అక్కడ చెప్తుంటారు ఏంటంటే, దాన్నే ముందు వెనక్కి ముందు చేసి చెప్పేస్తుంటారు. నిజమా? ఏంటి బ్రదర్ ఆ వర్తమానం అంటే, నేను చెప్పేది ఏం కాదు, పౌలే చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో అన్నాడు, లేఖనం ప్రకారం యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి లేఖనం ప్రకారము తిరిగి 3వ దినాన్ని లేచినాడు. దిస్ ఓన్లీ మెసేజ్ ఐ నో. నాకు తెలిసిన ఏకైక వర్తమానం బైబిల్ ఇదొక్కటే. క్రైస్ట్ డైడ్ ఫర్ మీ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, బరీడ్ అండ్ రోజ్ అగైన్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ ఆన్ ద థర్డ్ డే. ఈ ఒకే ఒక వర్తమానాన్ని ఆధారం చేసుకుని ఇన్నేళ్లుగా ప్రభుని సేవిస్తున్నా. అలాగే ప్రభు కొరకు సాగిపోవటానికి అవకాశం ఏర్పడింది. కనుక ద ట్రూ మెసెంజర్ ఆఫ్ ద క్రైస్ట్ ఈజ్ ఆల్వేస్ క్రాస్ సెంటర్డ్, బట్ ఇఫ్ ద మెసేజ్ ఈజ్ నాట్ క్రాస్ సెంటర్డ్, ఈ ఈజ్ నో మెసెంజర్ అట్ ఆల్. దేవుని యొక్క వర్తమానం మనం వెల్లడి చేస్తున్నప్పుడు అది సిలువ మీద కేంద్రీకృతంగా కాకపోతే భవిష్యత్తు వర్తమానం కాదేమో. అందుకే పౌలు అపోస్తలులు మీరు గమనించినారు లేదా, ఆయన చేతిలో నుండి జాలవారిన 14 పత్రికల్లో అటు ఇటు ఏదో ఒక సమయంలో యేసుప్రభు యొక్క సిలువను మనకు ప్రదర్శించడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన చేసిన ప్రయత్నం అమోఘం. కొన్నిసార్లు ఆ సిలువ అనే మాట చాలా ఎక్కువ సార్లు రాస్తూ వచ్చినాడు, కొన్నిసార్లు చాలా తక్కువ సార్లు కూడా అది రాసినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక రెండవది ద గాస్పల్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క సిలువ వర్తమానం.
ఇది ఎవరు ప్రకటించగలరు బాగా? ఇది ఎవరు బాగా వినగలరు? ఇంకొక మాటలో చెప్పాలంటే శిలువ వర్తమానం పూర్తిగా ఏ మానవుడు ప్రకటించలేడు, పూర్తిగా ఏ మానవుడు చెవులతో వినలేడు, పూర్తిగా ఏ మానవుడు హృదయంతో గ్రహించలేడు. కారణం ఏంటంటే అదే పూర్తిగా ప్రకటించగలిగితే అది శిలువ కాదు. ఇట్స్ నాట్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది మనుషునికి సంబంధించింది అవుతుంది. ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు ద గాడ్ ఈజ్ నాట్ కంప్లీట్. దేవునికి సంబంధించింది ఏది కానీ మనం పరిపూర్ణంగా చేయలేము. బికాజ్ ఈజ్ గాడ్. ఆయన దేవుడు కనుక ఆయనకి సంబంధించింది ఇంతదాకా మనకు తెలిసింది ఒక విషయం అంతే, ఒక అణవంతే, ఒక పరమాణువంతే. ఆ శిలువను గురించి కూడా మనకు తెలిసింది ఇంతే. అపోస్తలుడైన పౌలు 35 సంవత్సరాల మధ్యధరా సముద్రం అంతా కలయి తిరిగి 3 మిషనరీ ప్రయాణాలు చేసి దిగ్విజయంగా అనేక సంఘాలు ఆరంభించి స్థాపించి వారి కొరకే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పత్రికలు రాసి కొంతమంది పరిచారకులను సిద్ధం చేసి బాధ్యత గల వారిని నియమించి సంఘంలో పెద్దలను డీకెన్స్ని నియమించిన వాడే శిలువను కూర్చున్న మర్మము ఇంకా నేను పూర్తిగా గ్రహించలేకపోతున్నాను అంటే సామాన్యంగా శిలువ దృశ్యం ఎరిగిన మన సంగతి ఏమంటారు? అయితే ఆ శిలువ మనలో కార్యసాధకం కలిగించే కొలది ఆధ్యాత్మికంగా ఆ శిలువ వర్తమానం మనం ప్రకటిస్తూనే ఉన్నాం. కానీ విచిత్రం ఏంటంటే ఈ దినాల్లో శిలువ వర్తమానం ప్రకటిస్తే వినాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. ద డ్రై టాపిక్ ఫర్ మెనీ క్రిస్టియన్స్ ఈజ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలామంది క్రైస్తవులకి చాలా ఎండిపోయిన అంశం ఏంటంటే యేసు ప్రభు యొక్క శిలువ. అది బోధకునికి కష్టమే, వినేవాళ్ళకి కష్టమే, రికార్డు చేసేవాళ్ళకి కష్టమే, చాలామందికి కష్టమే. ఇప్పుడు అదే యేసు ప్రభు యొక్క శిలువను గురించి నేను ఒక వర్తమానం చెప్తే నేను మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసినారనుకోండి, దానికి వ్యూస్ ఏం అంత పెద్దగా రాదు. అలా కాకుండా వేరే దాని గురించి నేను వర్తమానం చెప్పాను అనుకోండి, చాలా చక్కగా సూచక్రియలు మహత్కార్యాల జ్ఞానాన్ని గురించి సమ్మిళితం చేసి అన్నీ చక్కగా చెప్తే దానికి అబ్బా బ్రదర్ వైరల్ అయిందండి. ఎనీథింగ్ దట్ యు స్పీక్ ఆఫ్ ద క్రాస్ విల్ నెవర్ బి వైరల్ బికాస్ దట్ ఈస్ నాట్ ద కన్సర్న్ ఆఫ్ ఎ మ్యాన్. మనుషునికి ఆ శిలువ అంటే ఇష్టం ఉండదు, శిలువ దగ్గరికి రావటానికి ఇష్టపడాడు. ఆ శిలువ దేవునికి సంబంధించింది, నాకు కాదు కదా అని అనుకుంటాడు. కానీ శిలువ ద్వారా అశేషమైన మానవ జాతికి దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు అనంతం. అపోస్తలుడైన పౌలు ఆ శిలువ యొక్క వర్తమానాన్ని మరలా అన్ని సంఘాలకు ప్రకటించడానికి ఆరంభించినాడు. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు యొక్క శిలువ సువార్తకు అంతం లేదు. చాలాసార్లు మనం అనుకుంటాం శిలువను గురించి లేదా సువార్తను గురించి బయటికి వెళ్ళినప్పుడు, ఏం బ్రదర్ అంతా సువార్త ప్రకటించారు, అంతా కవర్ అయింది బ్రదర్, మనం తప్ప అందరు కవర్ అయింటారు. కవర్ కావాల్సింది మనం, తర్వాత మిగతా వాళ్ళకి కవర్ కావాలి. అందుకే మీరు గమనించినారో లేదో, సువార్తను గురించి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన, కొరింథీయులకు రాసిన, వీరంతా రక్షణ పొందిన వారే. రోమీలు చాలా గొప్ప భక్తిపరులు, వారికి సంబంధించి చాలా సువార్త వాక్యాలు రాసాడన్న సంగతి మనకు పరిచయం. అలాగే గలతీయులకు కూడా యేసు ప్రభువు దేవుని యొక్క వర్తమానం వారికి తెలియచేస్తూ వచ్చినాడు. కనుక శిలువ ద్వారా మనకు కలిగిన రెండవది ఏంటంటే సువార్త మనకు తీసుకొని వచ్చాడు. వీ హ్యావ్ ఎ హిస్టారికల్ పర్సన్, చారిత్రాత్మకమైన వ్యక్తి మనకున్నాడు. వీ హ్యావ్ ఎ హిస్టారికల్ సాక్రిఫైస్, చారిత్రాత్మకమైన త్యాగం ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మానవుని యొక్క పాపం కొరకే చనిపోవటానికి భూమి మీదకి దిగి వచ్చిన వాడు. యేసు ప్రభు ఒక్కడే శిలువ మీదకి వెళ్ళటానికి మనఃపూర్వకంగా ఇష్టపడిన వాడు. యేసు ప్రభు ఒక్కడే తన యొక్క మరణాన్ని గురించి మొట్టమొదట మాట్లాడటానికి ధైర్యం చేసిన వాడు. సాధారణంగా లోకం కానీ మనుషులు కానీ ఏం తలస్తారంటే ఏదైనా మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు మరణాన్ని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. ఒకవేళ అట్లా మాట్లాడిన పక్కన వాళ్ళు ఏమంటారు, ఎండిపోయిపోయి అలాంటి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు మరణం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ఏదైనా మంచి మాటలు మాట్లాడవచ్చు కదా అంటారు. మరణము మంచిది కాదు వారికి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళక మునుపే, అంటే ఈ భూమి మీదకి వచ్చినప్పుడే, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీకు తెలుసు కదా, సిలువ అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? మొదట ఎక్కడ రాయబడింది తెలుసా? ఆఖరికి ఎక్కడ రాయబడింది తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు 16వ అధ్యాయంలో సంఘాన్ని గురించి ఇలాగన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని సంఘాన్ని గురించి మాట్లాడిన తర్వాత కింద వచనాల్లోనికి వచ్చేటప్పటికి యేసు ప్రభు ఏంటంటే, నేను యెరూషలేముకు వెళ్ళబోతున్నాను, నన్ను అప్పగించబడబోతున్నాను, నేను శ్రమలు పొందబోతున్నాను, హింస పొందబోతున్నాను, శిలువ మరణం ద్వారా ఈ లోకాన్ని నేను విడవనై ఉన్నానంటేనే కదా పేతురు వచ్చినాడు. అయ్యో మీకు అలాగ జరగకుండాను గాక అంటే, అప్పుడు పేతురుని ప్రభు గద్దించిన సంగతి మనకు బాగా పరిచయం. అందుకనే పేతురు లాంటి వాడు ఏమనుకున్నాడంటే, మరణం యేసు ప్రభు వారికి సంప్రాప్తం కాకుండాను గాక అనుకున్నాడు. Where there is no death, there is no life.
వేర్ దెర్ ఇస్ నో క్రాస్ దెర్ ఇస్ నో క్రౌన్. మరణము లేకుండా జీవము లేదు, సిలువ లేకుండా సింహాసనము లేదు. అందుకే మీరు గమనిస్తే 22వ కీర్తనలో యేసుప్రభు యొక్క ప్రవచనాత్మకమైన సిలువ సందేశం అక్కడ రాయబడుతూ వచ్చింది. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా యేసుప్రభు యొక్క సిలువ సందేశము ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్పబడుతూ వచ్చింది. ఆ 2 అధ్యాయాల్లో ముఖ్యంగా కీర్తన 22:3లో మనం చూస్తే, ఇశ్రాయేలు చేయి స్తోత్రుల మీద నీవు ఆసీనుడు అయి ఉన్నావు. అసలు ఆ కీర్తన అంతా ఏంటి? యేసుప్రభు యొక్క సిలువ శ్రమలను గురించిన ప్రవచనం. మరి ఆ సిలువను గురించి మాట్లాడేటప్పుడు వై దిస్ థ్రోన్, ఎందుకు ఆ సింహాసనం అక్కడికి వచ్చింది అంటే, సిలువ సింహాసనము విడదీయలేని సంబంధం కలిగిన బంధం. సిలువ సింహాసనము విడదీయలేని సంబంధం కలిగిన బంధం. అవే జంట నగరాలు, జోడు గుర్రాలు, ప్రాణ స్నేహితులు, కవల పిల్లలు, జంట కవులు. అదే సిలువ యేసుప్రభు యొక్క సింహాసనం. ఆ సింహాసనంలోనికి మనుషుని దేవుడు తీసుకుని వెళ్ళేటి కొరకై సిలువ ద్వారా ఆ కార్యం ఆరంభించాలని కోరుతున్నాడన్న సంగతి మనకు పరిచయం. 3వ చూస్తామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి చాలు, సిలువను సహించి, ఎండ్యూరింగ్ ద క్రాస్. సిలువ అనే మాట బైబిల్ ఆఖరికి అక్కడే రాయబడింది. ఆ తర్వాత సిలువ అనే మాట బైబిల్ కనపడదు. ఆఖరిగా సిలువను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించే సందర్భం ఏంటంటే, సిలువను సహించుట అంటే మనం సహించడానికి ఇది కష్టం అని అర్థం. సిలువ మనం స్వతహాగా వేసుకోలేదు, మనకి సిలువ వేయటానికి కొంతమంది అవసరం. అలాగే యేసుప్రభు స్వతహాగా తాను సిలువ వేసుకోలేదు, ఆయన సిలువ వేయటానికి రోమా సైనికులు చేరి వచ్చారన్న సంగతి మనకు పరిచయం. అది దేవుని ప్రణాళిక, అది వేరే సంగతి. కానీ ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, సిలువ దృశ్యము యేసుక్రీస్తు ప్రభువారు సహించుట ద్వారా తన ఎదుట ఉన్న ఆనందమును, అవమానమును, ఆనందము కొరకే అవమానముని నిర్లక్ష్యపెట్టి. సాధారణంగా అవమానం అంటే మనకి ఇష్టం ఉండదు, ఆనందం అంటే ఇష్టం ఉండదు. కానీ ఎక్కడ ఆనందం కావాలో అక్కడ బహుశా ఈ పదం కూడా ఉంటుందేమో. ఏ పదం? అవమానం అనే పదం. అది కొన్నిసార్లు మనకు కష్టం అనిపిస్తుంది, మనకు ఆ మార్గం లేకుండా రావాలనుకుంటా. యోసేపు చెరసాల్లోనికి వెళ్ళకుండా సింహాసనం మీదకి రాలేడు, గోతులోనికి వెళ్ళకుండా సింహాసనం మీదకి రాలేడు. షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగండంలోనికి వెళ్లకుండా వారు కూడా గొప్ప బాధ్యతలోనికి రాలేరు. దానియేలు సింహపు నోట్లో లేదా సింహ గుహలోనికి వెళ్లకుండా దేవుని కోరిక ఇష్టడైన ప్రియుడు, నా ప్రియుడు అని దేవుడు సంబోధించే అనుభవంలోనికి రాలేడు. నేను ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది, మీకు కాదు నాకు కూడా అనిపిస్తుంది, మనకు ఆ కష్టాలు వద్దా సుఖాలు వద్దా, ఏదో ఇంత మాత్రం ఉంటే చాలు అని అనుకుంటా. మీకు అనిపించట్లేదా? యోసేపు వలె ఉండాలని ఎవరు అనుకుంటాం? మీరు అనుకుంటారా? కొంతమంది పేర్లు పెట్టుకుంటారు అలాగే యోసేపు అని, మంచిదే. కానీ మనం ఎలాగుంటామంటే వాళ్ళ యోసేపు యొక్క బ్రదర్స్ వలె ఉండటానికి ఇష్టపడతాం. రూబేను, షిమ్యోను, లేవి, యూదా ఇలాగ ఉండటానికి ఇష్టపడతాం. వాళ్ళంటే కూడా వేరే వాళ్ళకి తెలుసు కదా. కానీ వాళ్ళ కష్టాలు తక్కువ, యోసేపు కష్టాలు ఎక్కువ. వాళ్ళ యొక్క ఉన్నత స్థితి తక్కువ, యోసేపు యొక్క ఉన్నత స్థితి ఎక్కువ. ఆ కష్టాలు వద్దు, ఆ సుఖము వద్దు అని. దేంట్లోనైనా అలాగే ఉంటుంది. క్రైస్తవ జీవితంలోనైనా, చదువులోనైనా, ఉద్యోగంలో అయినా. విద్యాతురాణం నా సుఖం నా నిద్ర అని తెలుగులో సంస్కృతంలో శ్లోకం ఉంది. విద్యాతురాణం నా సుఖం నా నిద్ర అంటే బాగా చదువుకోవాలనే వారికి సుఖం ఉండదంట, నిద్ర కూడా ఉండదంట.
మనం అలా కాదు కదా, ఫుల్గా తిన్న దండికి నిద్రపోయి మిగతా సమయం ఉంటే చదివితే చదువుతాను, లేకపోతే లేదు, ఎలాగో కేటీపీసీ ఉంది కదా అనుకుంటా. ఒక భౌతికమైన దాంట్లోనే చదువు కొరకు భవిష్యత్తు 60 ఏళ్ళు జీవితం జీవించడానికి, పొట్టకూట కొరకు బ్రతకటానికే సుఖం లేదు, నిద్ర లేదు అని అంటే ఆధ్యాత్మికమైన జీవితం జీవించి క్రైస్తవ జీవితానికి ఇంకెంత ప్రయాసపడాలా? అందుకనే భక్తులైన వారు ఇలాంటి మార్గాలు కూడా చాలా సుదీర్ఘంగా వెళ్ళారు. బైబిల్లో రాయబడింది, అట్టివారికి ఈ లోకం ఎన్నదగినది కాదు. మనలాంటి వాళ్ళకి లోకం చాలా ఫిట్ అని అనిపిస్తుంది, ఫిట్టింగ్ అని అనిపిస్తుంది. కానీ బైబిల్లో రాయబడిన భక్తులు లాంటి వారికి ఆ లోకము ఇట్స్ నాట్ ఎ ఫిట్, ఇట్స్ అన్ఫిట్. మనం ఎవరైనా అనగలం, ఎట్లుంది బ్రదర్ లోకము? అబ్బా బ్రదర్, రెండు కళ్ళు సరిపోవండి చూడటానికి, ఒక మొబైల్ సరిపోదండి ఫోటోలు తీసుకోవటానికి. చెప్పలేము, మనిషి జీవితమే తక్కువ వస్తుంది అనుకో చూడటానికి అని మనం అనుకుంటాం. అలాగే హెబ్రీ 11వ అధ్యాయంలో రాయబడిన భక్తుల దగ్గరికి వెళ్ళి అన్నాం అనుకోండి, ఏంటి బ్రదర్ లోకం ఎలాగుంది అని అంటే, ఇట్ ఇస్ అన్ఫిట్ ఫర్ మీ. ఎవడన్నా అలాగంటామా? ఈ లోకం అసలు నాకు యోగ్యమైనది కాదు. అది యేసుప్రభు స్పిరిట్. యేసుప్రభు అన్నాడు, ఐ హ్యావ్ నో పార్ట్ విత్ దిస్ వరల్డ్ బికాజ్ ఐ డు నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు, నేను లోక సంబంధిని కానట్టు మీరును లోక సంబంధులు కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకే లోకం నుండి వీడిని తీసుకుని వెళ్ళాలని నేను ప్రార్థించట్లేదు, కానీ లోకమందున్న భ్రష్టత్వం నుండి వీడిని తప్పించాలని నేను ప్రార్థన చేయించున్నాను. కనుక లోకం అనేకసార్లు మనల్లోనికి ప్రవేశించి మనల్ని దాడి చేసి లోకంలోనికి రానికుండా లాక్కుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యొక్క శిలువ ద్వారా ఆయన లోకము నుండి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి దైవ రాజ్యములో ప్రవేశించినట్లుగా ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటు చాలా శ్లాఘనీయమైందని వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో సిలువను సహించిన వారు అంటే 11వ అధ్యాయంలో అలాంటి వాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తారు. వారే విశ్వాసంలో ముందుకు సాగిపోయిన వారు. ఎవరు సిలువను సహిస్తారు? ఎలాంటి వారికి సిలువ యొక్క అనుభవంలోనికి వస్తుంది? మీరు గమనించినారు కదా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 3 రకాలైన ప్రజలు ఉంటారు. విశ్వాస వీరులే వాళ్ళు, కానీ వాళ్ళలో కూడా 3 రకాలు ఉంటాయి. మొదటి రకం ఏంటంటే పేర్లు రాశారు కొన్ని. హేబెలు విశ్వాసమును బట్టి, తర్వాత హనోకు విశ్వాసమును బట్టి, నోహ విశ్వాసమును బట్టి, అబ్రహాం విశ్వాసమును బట్టి అని అన్ని పేర్లు రాశారు. అంటే వారికి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏం కార్యాలు చేశారు అని. తర్వాత అది మొదటి రకం. రెండవ రకంకి వచ్చేటప్పటికి ఊరికే పేర్లు మాత్రం రాశారు, వారి కార్యాలు అన్ని ఎక్కువ వివరంగా రాయలేదు. ఇంకేమి చెప్పుదును? చాలామంది ఉన్నారు కదా, గిద్యోను, బారాక్ ఇలాంటి వాళ్ళందరినీ చెప్పడానికి ఇప్పుడు టైం కుదరట్లేదు అని హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతుంది. ఇది రెండో రకం. మూడో రకం ఏంటంటే కొంతమంది అక్కడే ఉన్నట్టే ఉన్నారు, విశ్వాసంలోనే ఉన్నట్టున్నారు, వారు ఇళ్ళు లేకుండా లోకంలో నుండి వెలివేయబడినట్లుగా జీవిస్తూ వారి గురించి సంగతులు రాసినప్పుడు చాలా భిన్నమైనవిగా కనిపించబడుతున్నాయి. మరికొందరు తిరస్కారములు, కోడా దెబ్బలు, బంధకములు, ఖైదీలు అనుభవించినారు, రాళ్లతో కొట్టబడినారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గంతో చంపబడి, గొర్రె చర్మం వేసుకొని దరిద్రులై ఉండరి, హింస పొందిరి, అడవుల్లోనూ కొండల్లోనూ సొరంగములోనూ తిరుగులాడు. ఇప్పుడు 3 రకాలు చెప్పినాం కదా. ఈ 3 రకాల విశ్వాస వీరుల్లో మనం మొదటి రకమా, రెండవ రకమా, మూడవ రకమా, అసలు మన రకమే ఇక్కడ లేదా? 4వ రకం అంట. కరెక్టే చెప్తారు, ఎందుకంటే విశ్వాస వీరులు కాదు కదా మనం. 11వ అధ్యాయంలో రాయబడింది విశ్వాస వీరులు. మొదటిది ఏంటి? పేర్లు రాసి వాళ్ళ ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు రాశాడు. రెండోది పేర్లు మాత్రం రాశాడు. మూడో దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఇదే గొప్ప విశ్వాస వీరులే కదా. వారు సింహమునోళ్ళను ముయించినారంట, ఖడ్గాలు ఎదిరించినారంట, ఆపదలో ఉన్నారంట, సొరంగాల్లో జీవించినారంట. మరి వారికి కూడా మొదటి వారి వల్లే ఉండిండొచ్చు కదా. ఇప్పుడు అబ్రహాం లాంటి వాళ్ళు గుడారంలో నివసించినారు, యోసేపు లాంటి వారు గొప్ప ప్రధానమంత్రి అయ్యారు, వారు కూడా విశ్వాస వీరులే. మరి కొంతమంది విశ్వాస వీరుల గురించి ప్రస్తావిస్తున్నాడు, వీరు కొండల్లో తిరిగారు, గుహల్లో తిరిగారు, పర్వతాల్లో తిరిగారు, ఆపదల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు కూడా విశ్వాస వీరులే. ఏ రకం కావాలనుకుంటాం మనం? ఏ రకం కావాలనుకుంటాం? మొదట రాసిన రకమా, ఆఖరి రాసిన రకమా?
ఏ రకం కావాలని అనుకుంటాం, ఏ రకం ఉన్నామని అడగట్లేదు. ఎందుకంటే 4వ రకం అని మొదటే చెప్పేశారు. ఇప్పుడు ఏ రకం కావాలని అనుకుంటాము, మొదటి రకం కావాలని అనుకుంటాం. ఎందుకంటే విశ్వాసం బట్టి అబ్రహాముతో అని పిలువబడిన పిలుపు నాకు విధేయత చూపించి, అబ్బా ఎంత బాగుంది. విశ్వాసం బట్టి యోసేపు, విశ్వాసం బట్టి మోషే ఐగుప్తుని విడిచి పారిపోయిన, ఇలాగ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు చేసినవన్నీ రాయబడుతూ వచ్చినాయి. అయితే ఆఖరి గుంపు దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వాసం బట్టి రంపాలతో కోయబడ్డారు. ఇదేంటి మరి? విశ్వాసం బట్టి తప్పించబడాలి కదా, రంపాలతో కోయబడ్డం ఏంటి? విశ్వాసం బట్టి సమస్తమైన బాధలు అనుభవించినారు, వేదన అనుభవించిన, ఇవన్నీ రకరకాలుగా రాస్తూ వచ్చినారు. అట్టి వారికి ఈ లోకము ఎన్నదగినది కాదు. వారు కూడా విశ్వాసం వెళ్ళాయి. బహుశా నేను అనుకుంటా, దిస్ ఈజ్ అ హయ్యర్ క్లాస్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస వీరుల్లో వీరు అగ్రస్థానానికి బహుశా చెందిన వారేమో. అందుకే ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇంత సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉండిన, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం నుండి మనం తప్పించబడిన వారమై అవమానం నిర్లక్ష్య పెట్టి ఆనందము కొరకై సిలువను సహించి. సిలువ అనేక సందర్భాల్లో మన సిలువనే మనం ఎత్తుకోవాలని ప్రభు జ్ఞాపం చేస్తున్నాం. మనకేమనిపిస్తుంది అంటే వేరే వాళ్ళ సిలువ మనకు థర్మోకాల్ మాదిరిగా అనిపిస్తుంది, మన సిలువ మనకి సీసం గుండ మాదిరిగా అనిపిస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పారనుకో, మాకు ఆరోగ్యం బాగాలేదండి, ఇదేం సిలువ మాదిరి ఉంది. అదేముందులేండి, ఇది నాళ్ళు ఎవరికి బాగుంది, కానీ అందరికీ అలాగే ఉంది, కాకపోతే మీదొకటి ఇంకోటిదొకటి అని అనుకుంటాం. అదే మనకు ఆరోగ్యం వస్తే, అబ్బా నాలాంటి రోగం ఎవరికి శత్రువు కూడా రాకూడదు. అంటే మనకు వచ్చిన ఏదో కష్టమైనా, ఇబ్బంది అయినా, బాధ అయినా, సిలువైనా మనం ఏమనుకుంటామంటే సీసపు లాంటిది, బరువు మొయ్యలేమో అని అనుకుంటాం. వేరెవరికి చాలా బరువైంది వచ్చినా కూడా మనం ఏమనుకుంటాం, అదేంటిలే థర్మకోల్ లాంటిది, గాలికి ఎగిరిపోద్ది కానీ అని అనుకుంటాం. ఎందుకంటే మన కష్టమే మనకు పెద్ద, వేరే వాళ్ళ కష్టం ఎలాంటిదైనా సరే అది వారికి చిన్న మన దృష్టిలో. కానీ దేవుడు ఎవరికి తగినట్ల సిలువ వాళ్ళకి పెట్టింటాడు. ప్రతి వారి కొరకై సిద్ధపరిచిన సిలువలన్నీ ఒకే రకంగా అమ్మరు బయట. యేసుప్రభు దగ్గర కూడా సిలువలు అందరికీ ఒకే రకంగా ఉండదు. పాలవంచల బెరాకాలకు అందరికీ ఒకే రకమైన సిలువ తయారు చేయరు, ఒకరికి ఒక రకమైన తయారు చేసింటారు సిలువ. అలాంటి సిలువలన్నీ తీసుకుని వస్తే ఏది కావాలో ఏరుకుంటావు, ఏరుకో అన్నారు అనుకో మిమ్మల్ని. అప్పుడు మనం ఏమనుకుంటాం, సాధారణంగా రాంగ్ చాయిస్ ఏరుకుంటాం. ఆ తర్వాత మనకు అర్థమవుతుంది, అయ్యో ఇది ఎందుకు తీసుకున్నానా, వేరే వాళ్ళదైతే చాలా బాగుండేది. సిలువను సహించినారు, వారు ముందుకు ఎగిరిపోయారు, వారు విశ్వాస వీరులుగా వాక్యంలో మనకు కనిపిస్తున్నారు. దిస్ గుడ్నెస్ ఆఫ్ ద క్రాస్. సిలువ యొక్క మంచితనం ఇది, సహించటం. అందుకని బైబిల్లో రాయబడింది కదా, సహనం సముద్రం కంటే గొప్పది. ఇంకోసారి చెప్పనా, ఎన్నిసార్లు అని చెప్పుకో, మేము మారితే కదా. సహనం సముద్రం కన్నా గొప్పదంట. అనేక సార్లు మనం సహనముతో ఉండటానికి ఇష్టపడం. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటేరి కదా. కోపంలో తీర్మానాలు చేయకూడదని అనుకుంటాం, కానీ విచిత్రం ఏంటంటే మనం తీర్మానాలు చేయాలంటే కోపమే రావాలా, లేకపోతే చేయాలంటే కష్టం. అయితే ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడి ప్రభు కొరకు ముందుకు సాగిపోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఇప్పటిదాకా మనము సిలువ మనకు సిద్ధపరిచిన 3 ఆశీర్వాదాలు చూసినాం. మొదటిది ద గ్రేస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు సిలువ యొక్క కృప. రెండవది ద గాస్పల్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క సిలువ వర్తమానము. మూడవది ద గుడ్నెస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క సిలువ మంచితనము. నాలుగవది చూస్తామా, మత్తయి సువార్త 10వ అధ్యాయం, Matthew chapter 10 verse 38. మత్తయి సువార్త 10వ అధ్యాయం, Matthew chapter 10 verse 38. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు చాలు. ప్రభుకి ఎవరు పాత్రలు? చాలామంది చాలా నిర్వచనాలు ఉన్నాయి. దాంట్లో ఒక నిర్వచనం ఇక్కడ యేసుప్రభు చెప్పింది ఏంటంటే, తన సిలువను ఎత్తుకొని వెంబడించడం వేరే, సిలువను ఎత్తుకొని వెంబడించడము వేరే. తేలిక ఊరికి వెంబడించడం అంటే తేలిగ్గా వెంబడిస్తామేమో, కానీ తన సిలువను ఎత్తుకొని, మీరు గమనించినారు లేదో, బైబిల్లో
సిలువ, ముఖ్యంగా కొత్త నిబంధనలో సిలువ అనే మాట మొదటిసారి ఇక్కడే రాయబడింది. దిస్ ఈస్ ద ఫస్ట్ యూసేజ్ ఆఫ్ ద వర్డ్ కాల్డ్ క్రాస్. ఈ 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సిలువ ఎలాగుంటుందో కూడా చాలామందికి తెలియదు. కానీ యేసుప్రభు వారు సిలువను గురించి మాట్లాడినట్లు మనకు పరిచయం. ఈ సిలువ అనే మాట కొత్త నిబంధనలో దాదాపు 30 సార్లు రాయబడింది, 30 times. మొదటిసారి మత్తయి 10లో చూస్తాం, ఆఖరిసారి హెబ్రీ పత్రిక 12:2లో మనం చూస్తాం. ఈ మధ్యలోనే దాదాపు 30 సార్లు సిలువ సంబంధము మానవుని కొరకై దేవుడు ఎలాగ ఏర్పాటు చేసినాడో అనేది రకరకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన సంగతి మనకు తెలుసు. కనుక యేసు ప్రభు వారికి పాత్రలు కావాలంటే ఎవరు? తన సిలువను ఎత్తుకొని వెంబడించేవారు. బాగా చదువున్నోళ్ళ, డబ్బులు ఉన్నోళ్ళ, చెక్ పుస్తకాలు ఉన్నోళ్ళ, కేటీపీసీలో ఉద్యోగం చేసేవాళ్ళ, పోల్బెట్లో పనిచేసేవాళ్ళ, ఎవరైనాకి పాత్రలు? ఎవరు ఆయన ఎవరైతే వారికి ఇవ్వబడిన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడిస్తారు. కనుక వెంబడించిన ఊరికే తేలిగ్గా వెంబడించిన కాదు. మీ అందరికి బాగా పరిచయం కదా, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో శిష్యులను 2 విషయాలు చేయమని ఆజ్ఞాపించినాడు. మొదటిది ఏంటంటే మార్కు 1:17, ఫాలో మీ, నన్ను వెంబడించుడి, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, నేను మనుషులను పట్టు జాలర్లుగా మిమ్మను చేస్తాను. ఫాలో మీ, నన్ను వెంబడించుడి. రెండోది వారికి ఆజ్ఞాపించిన ఉపదేశం ఏంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఫీడ్ మై షీప్, నా గొర్రెల మేపము, నా గొర్రెల కాయము. కనుక మొదటిది ఏంటంటే ఫాలోయింగ్, రెండవది ఏంటంటే ఫీడింగ్. ఇఫ్ వీ డు నాట్ ఫాలో, వీ డు నాట్ ఫీడ్. వీ డు నాట్ ఫీడ్ వితౌట్ ఫాలోయింగ్ హిమ్. ఆయనను మనం వెంబడించకుండా గొర్రెలు మేపలేము. గొర్రెలు మేపాలంటే ఖచ్చితంగా ఆయన్ని వెంబడించాల్సిందే. ఎందుకంటే ఆయన గొర్రెల మంచి కాపరి. 23వ కీర్తనలో చెప్పబడింది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన పచ్చిగల చోట్లకు నన్ను తోడుకొని పోతున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుస్తున్నాడు. ఈ యాత్రలో మనం సాగిపోతున్నప్పుడు, ముందు వెనక మనకు తెలియకుండా ఉన్నప్పుడు ప్రభువే ఆయన మార్గములను మనకు చూపించి నడిపించేవాడని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ప్రభు మనకిచ్చిన ఈ సిలువ, అది బహుశా అనారోగ్యమే కావచ్చు, పేదరికమే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, నిందే కావచ్చు, అవమానమే కావచ్చు, ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ సిలువని ఎక్కడ మోస్తామా అని అనుకుంటాం. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే అసలు ఈ కష్టాలనే నాకే వచ్చినాయి ఏంటి, వేరే వాళ్ళంతా బాగున్నారు కదా. ప్రతి ఒక్క విశ్వాసం ఏమనుకుంటాడంటే మందిరాల్లోన నాకంటే కష్టాలు ఈ మందిరంలో ఎవరికి లేదు, అందరూ బాగున్నారు అని అనుకుంటారు. విచిత్రం ఏంటంటే ఎవరికి తెలియకుండా వాళ్ళు అలాగే అనుకుంటా ఉంటారు. నేను మిమ్మల్ని గురించి అలాగే అనుకుంటా, అబ్బా వీళ్ళ మాదిరి కింద కూర్చొని వాక్యం వినగలిగి మన పని అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది, ఈ స్టేజ్ మీదకి వచ్చి బోధించేది ఏంటి చాలా కష్టంగా ఉంది అనుకుంటారు. మీరేమనుకుంటారు, ఈ కింద కూర్చొని నేను చాలా విసిగ్గా అనిపిస్తుంది, స్టేజ్ మీద మనకు కూడా మైకులు పెడితే చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే ఎంత సరదాగా ఉంటుంది అనుకుంటా, తెల్లగుర్రం మాదిరి. చెట్టుకు తగినంత గాలి, తెలుగులో ఒక సామెత ఉంది, మీకు తగినంత గాలి మీకుంటుంది, నాకు తగినంత గాలి నాకు ఉంటుంది. గాలి లేకుండా చెట్టు ఉండదు. కొన్నిసార్లు గాలి ఎక్కువైపోయి చెట్టు కూకటి వేళ్ళతో సహా పెకిలించబడవచ్చు, కానీ తిరిగి అది నాటడానికి అవకాశం ఉంది. చెట్టు కొమ్మలన్నీ కొట్టేయచ్చు, మీకు తెలుసు కదా, కొట్టేస్తూ ఉంటారు సెకండ్ సాటర్డే రోజు కరెంట్కి అడ్డం వస్తాయని తీగలకి. అయినా మొలుస్తూనే ఉంటాయి, చిగురిస్తూనే ఉంటాయి. ఒక విశ్వాసిని కూడా రకరకాల పరిస్థితులు గుండా మనుషుడు లేదా ప్రభు అనుమతించినప్పుడు తీసుకుని వెళ్తూ ఉంటే బహుశా కొట్టివేయబడినట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, పనికిరాని ప్రతి తీగ కత్తిరించబడుతుంది, ఎందుకంటే మరి ఎక్కువగా వేరే తీగలు ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఆ ట్రిమ్మింగ్, ఆ కత్తిరింపు బహుశా మనకి ఇష్టం ఉండదు. మనకి ఎందుకు ఇవన్నీ జరుగుతాయి, మనకి ఎందుకు ఈ ఇబ్బందులు, మనకి ఎందుకు ఈ పేదరికం, మనకి ఎందుకు ఈ బాధలు, మనకి ఎందుకు ఈ వేదనలు, మనకి ఎందుకు ఈ కృంగుదల, మనకి ఎందుకు ఈ అవమానాలు, అందరూ బాగున్నారు కదా ఆ మందిరంలో, మేము తప్ప అని ఎప్పుడు మీకు అనిపించలేదా? అనిపించిందా లేదా? అబద్ధం చెప్పొద్దండి శుక్రవారం. అలా అనిపిస్తుంటే అర్థం ఏంటంటే వీఆర్ రియల్లీ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ బ్యాటిల్ ఫీల్డ్. మనం నిజంగా యుద్ధ భూమిలో ఉన్నాం, పావంతో పోరాడుతున్నాం. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, నేను ఈ మాట చెప్తా, తర్వాత మిమ్మల్ని అడుగుతా, మీరు జవాబు చెప్పండి. ఇక్కడ పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించలేక, పాపములో జీవించి లోకంలో కలిసిపోలేక, ఈ రెండిటి మధ్యలో ఎరకనబడి ఆతన పడుతున్నాము.
అన్నట్లుగా మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? ఏముంది, అంత బాగుంది, లోకం అంటే బాగుంది, యేసుప్రభు అన్నా కూడా బాగుంది అని మీకు అనిపించిందా? మొదటిది, రెండవది అబద్ధం చెప్పారు. శుక్రవారం మనలో చాలామందికి రెండవదే బాగుంది అనుకుంటా. ఏముంది, ఏదో ఆదివారం బైబిల్ చదువుతున్నాం, సోమవారం నుంచి శనివారం దాకా మన పనులు మనం చేసుకుంటున్నాం, తిరిగి ఆదివారం తల స్నానం చేస్తే అన్నీ పోతాయి, తర్వాత తెల్లని బట్టలు వేసుకుని వచ్చి ఓయేసు నీ ప్రేమ అంటే అన్నీ పోతాయి, బల్లలో పాలు పొందితే ఇంకా అన్నీ పోతాయి, నేరాలు ఘోరాలు అన్నీ పోతాయి, మళ్ళీ తిరిగి మామూలుగా అవుతామా అని అనుకుంటా ఉంటాం. కానీ ఏ వ్యక్తి అయితే ఇలాగ అనుకుంటాడో, అయ్యో నేను క్రీస్తు కొరకు జీవించినంతగా జీవించలేకపోతున్నానే, ఇటు పూర్తిగా మనస్ఫూర్తికంగా పాపం చేసి లోకంలో కలవలేకపోతున్నాను, అలాగే పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండి యేసుక్రీస్తు ప్రభువు నాకు ఇచ్చిన సిలువే మోసుకొని ఆయన్నే వెంబడించి ఆయనకు పాత్ర కాలేకపోతున్నాను. వై ద కాన్ఫ్లిక్ట్? ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ సంఘర్షణ? ఈ సంఘర్షణ ఎవరి హృదయాల్లో ఉంటుందో వారు లోకాన్ని ఎదిరించటానికి సముద్రానికి ఎదురీగుతున్న బ్రతికున్న చేపల వలె ఉంటారు. ఎవరిలో అయితే ఈ సంఘర్షణ లేదో వాళ్ళు చచ్చిన చేప వలె, థర్మోకోల్ వలె సముద్రం మీద తేలియాడుతూ కొట్టబడుతూ ఒడ్డుకు చేరుతూ ఉంటారు. మన సంగతి ఏంటి మరి? ఈ సంఘర్షణ చివరిదాకా ఉంటుంది. ఈ సంఘర్షణ ఏ దినమైతే చనిపోయిందో ఆ దినాన మన మనస్సాక్షి చనిపోయిందని అర్థం. ఈ సంఘర్షణ మన హృదయంలో జరుగుతూ రకరకాల దాన్ని బట్టి ఉంటుంది, ఒకటే అని కాదు. ఇప్పుడు పాపం అంటే పాపమే. లోకంలో సినిమాలు చూసేది అది, ఆ పాపం గురించే నేను మాట్లాడట్లేదు. అసలు దేవుని చిత్తం చేయకపోవడమే పాపం కదా, ప్రార్థన చేయకపోవడమే పాపం కదా, విశ్వాసంలోకి జీవించలేకపోవడమే పాపం కదా, ఇతరులకు చేయవలసిన మేలు చేయకపోవడమే పాపం కదా. ఇవన్నీ పాపం యొక్క నిర్వచనాల దగ్గర చూస్తే ఎక్కడ నిలబడతాం? మనం అనుకునే పాపాలన్నీ యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత పాపం లిస్టులోకి రావు. ఇంకా మునుపు వాటన్నిటి గురించి మీరు ఆలోచిస్తే, మునుపు వాటికి లోనై ఉంటుంది, మునుపు వాటికి దాసులై ఉంటుంది, ఇప్పుడైతే నీతికి దాసులైనారు. ఇప్పుడు మనం నీతికి దాసులైపోయిన తర్వాత కొత్త లిస్ట్ వస్తుంది. దేవుని చిత్తం చేయాలా, విశ్వాసములో మనం జీవించాలా, దేవుని కొరకు ప్రయాసపడ్డాలా, క్రీస్తు కొరకై ముందుకు సాగిపోవాలి. ఇవన్నీ లిస్టులు వచ్చినప్పుడు ఎక్కడున్నాం మరి మనము? మనకంటే ముందెళ్ళిన క్రైస్తవులు, మనకంటే ముందెళ్ళిన వారు ఎంత దైవికమైన కొరతల్లో, కొదవల్లో, ఇబ్బందుల్లో క్రీస్తు కొరకు సాగిపోతూ వచ్చినారో ఆశ్చర్యం కలిగిస్తుంది. సహనం సముద్రం కంటే గొప్పదే. ఇప్పుడు నేను ఈ ఉదాహరణ చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. ఎస్తేరు రాణి, ఆమెను గురించిన సంగతులు ప్రస్తావించబడటానికి ఎన్ని అధ్యాయాలు రాశారు ఎస్తేరు గ్రంథంలో? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. 10 అధ్యాయాలు రాశారా? ఓకే. నెహెమ్యా కప్ బేరర్, గిన్నె, రాజుకు గిన్నె అందించేవాడు, అంటే సీఎంఓ పిఎంఓ ఆఫీస్లో పనిచేసేవాడు అని. ప్రతిరోజు కనీసం ఒకసారైనా, మన ప్రకారం అయితే 3 సార్లు అయినా, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కప్ అందించాలంటే టీ అందిస్తున్నాడు అనుకోండి, 3 సార్లు అన్నా చూడాలి కదా. 3 సార్లు ప్రతిరోజు సీఎం చూస్తున్నాడు లేదా పిఎం చూస్తున్నాడు అంటే ఎంత కాన్ఫిడెన్షియల్ పర్సన్ అయిందో, ఎంత పవర్ఫుల్ పర్సన్ అయిందో. ఆయన గురించి ఎన్ని అధ్యాయాలు రాశారు? 13 అధ్యాయాలు రాశారు. ఇప్పుడు దానియేలు, ఆయన ప్రధానమంత్రి, దాదాపు 80 ఏళ్ళు పైగానే ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడని సంగతి మనకు తెలుసు. మొదటి అధ్యాయం దానియేలులో చెప్పబడింది, లోపం లేని సౌందర్యం కలిగిన వాడు. నెగిటివ్ పాజిటివ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ పాజిటివ్. ఎవరైనా మనం చూసిన వెంటనే ఎట్లున్నారు అబ్బాయి అమ్మాయి, ఎట్లున్నారు, చాలా బాగున్నారండి, అసలు అబ్బా ఏం బాగున్నారండి, అసలు కోల్బెట్లో కూడా ఇట్లుంటారా అనిపిస్తుందండి అని అనుకుంటాం కదా. కానీ ఏం చేస్తామండి, నడక సరిగ్గా లేదు, కానీ పళ్ళు సరిగ్గా లేదు, కానీ మాట తీరు సరిగ్గా లేదండి, కానీ చూపు సరిగ్గా లేదండి, అదొకలాగా చూస్తారండి. బస్ ఇలాంటి లోపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక వ్యక్తిలో. దానియేలు దగ్గరికి వచ్చేటప్పుడు బైబిల్లో రాయబడింది, లోపము లేని సౌందర్యం. యూ కెనాట్ పుట్ ఎ ఫాల్ట్. పల్లవర్స్ బాగలేదు, కనురెప్పలు బాగలేవు, వెంట్రుకలు బాగలేవు, చేతులు బాగలేవు, కాళ్ళు బాగలేవు, రేళ్ళు బాగలేవు, నడక బాగలేదు, మాట తీరు బాగలేదని ఏ ఒక్క విషయము కూడా లోపము చెప్పడానికి వీల్లేదు. మనం కొంతమంది చూస్తుంటాం కదా, నేను చాలా ఎత్తున్నాడు, కొద్దిగా ఎత్తు తగ్గింటే చాలా బాగుండేవాడు అనుకుంటాం. కొంతమంది సిస్టర్స్ నుంచి అబ్బా చాలా బాగున్నారు కానీ ఒక జానడు ఎత్తుంటే చాలా బాగుండేవాడు అని అనుకుంటాం. అంటే ఏదో ఒక లోపము కనిపిస్తుంది. దానియేలు దగ్గరికి వచ్చినప్పటికీ ఏ లోపము లేని అలాంటి వారిని నపుంసకునికి చేసినారు. బబులోనీలు చేసే పనులు ఇట్లాంటివే ఉంటాయి. అందుకే నెహెమ్యాను కూడా అలాగే చేసినారు అంటారు బైబిల్ పండితులు.
వాళ్ళు పెళ్లి కాకుండా అలాగే పెట్టేసి నపంసకరంగా చేస్తే ఎవరైనా బయలు పట్టుకొని తిరుగుతారండి వాళ్ళు తప్ప. మనకు చిన్న ఉద్యోగం రాకపోతే నాకు ఉద్యోగం లేదని మందిరం మానేస్తుంటామే. చిన్న జరగకూడదు ఏదైనా జరిగితే ఇబ్బందులు కలిగితే రోగం వస్తే దేవుడు ఎక్కడున్నాడు అని అంటామే. ఇక మనిషిని జీవితం పూర్తిగా కండెమ్ చేసినారు. ప్రార్థన చేస్తారా అండి? భక్తిగా ఉంటారా అండి? ఇంకెవరి కొరకు జీవించాలా? ఎంత ప్రధానమంత్రి అయితే ఏం లాభం ఉంది? మామూలు మన మాదిరి లోకల్ కాకలు అంటారు కదా, ఆయన ఎంత ప్రధానమంత్రి అయితే ఏముందండి? పెళ్ళిళ్ళ పెటాకలు. మనకు బహుశా అలాగ అనుకుంటామేమో, కానీ దేవుడు దానిని ఇష్టపడ్డాడు. ఆయనకి ఎన్ని అధ్యాయాలు రాశారు? ఇప్పుడు మొత్తం వీరు ముగ్గురికి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10. ఎన్ని ఉన్నాయి? 35 అధ్యాయాలు ఈ ముగ్గురికి. వీళ్ళేం సాదా సీదా మనలా గురికి అట్ట ఇటు తిరిగే దారెముడు పోయే దాలు కాదు. వీళ్ళు ఒకళ్ళు రాణి, ఒకళ్ళు పిఎం ఆఫీస్లో పనిచేసిన, ఒక ఆయన ప్రధానమంత్రి. ఇప్పుడు యోబు దగ్గరికి వస్తా. యోబుకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 42 అధ్యాయాలు. ఈయన రాజు కాదు, రాణి కాదు, ప్రధానమంత్రి కాదు, ఇలాంటి స్పెషల్ మీటింగ్లు పెట్టలేదు, మైకులు పెట్టలేదు, వీబీఎస్లు పెట్టలేదు, ఎల్డర్ కాదు, చెక్ బుక్ లేదు ఆయన దగ్గర, ఏం లెటర్ లేదు, ఏం లేదు. కానీ ఎన్ని అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినాడు? 42 అధ్యాయాలు ఇచ్చినాడు. అంటే దేవుని దృష్టికి ఒక రాణి, ఒక గిన్నె అందించేవాడు, ఒక ప్రధానమంత్రి అందరినీ కలిపినా కూడా శ్రమల ద్వారా సహనం నేర్చుకున్న వానికంటే తక్కువ అంటే తప్ప. ఒక శ్రమ పొందిన వ్యక్తికి 42 అధ్యాయాలు కేటాయించడం అవసరం అండి. ఒక అధ్యాయంలో రాసేసుకోవాలి, మనలాంటి వాళ్ళకి ఇచ్చేస్తే అదే పని చేస్తాం. యోబు చాలా బాగున్నాడండి, కాకపోతే ఏం చేస్తాం, అన్నీ ఒకే రోజు పోగొట్టుకున్నాడు, భార్య వచ్చేసింది, తిట్టేసింది ఆయన్ని. కానీ యోబు సహనంతో ఆ భార్య తిట్టింది పట్టించుకోలేదు. దేవుడు తర్వాత ఆయనకి సమకూర్చున్నాడు, ఆయనకు రెండంతలుగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించినాడు. అలాగే మీరు కూడా శ్రమ పొందినప్పుడు దేవుని మీద ఆధారపడితే మీకు కూడా రెండంతలు వస్తుంది అని ఒకే అధ్యాయంలోనే ముగించమంటే ముగిస్తాం మనలాంటి వాళ్ళకి ఇస్తే. కానీ 42 అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొరకు కేటాయించిన సహనాన్ని, ఎంత సహనంతోనే పరిశుద్ధాత్మ దేవుడు సుదీర్ఘంగా సానబట్టాడో మనకి ఇట్టే అర్థమవుతుంది కదా. కనుక శ్రమల గుండా ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు దేవుడి కొరకు సువర్ణం వలె సిద్ధపరచబడితే దేవుడికి అంత ఇష్టం. రాణి కంటే ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ప్రధానమంత్రి కంటే ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పిఎం ఆఫీస్లో ఉండే, సీఎం ఆఫీస్లో ఉండే వ్యక్తి కంటే దేవుడు అలాంటి వ్యక్తులను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. కానీ కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, వేదనలు ఇవన్నీ వచ్చినాయని సొలిపోవద్దు, డసిపోవద్దు, కృంగిపోవద్దు, ఇంకెంత నా బతుకు అని అనుకోవద్దు. చాలామంది అలాగే అనుకుంటూ ఉంటారు కదా. మీరు అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అప్పుడు మీరు అనొచ్చు, ఏం బ్రదర్, ఏం కష్టాల్లో ఏమో కానీ సుఖం ఏదో తర్వాత ఉంటుంది అంటారు, కానీ మహిమ ఏదో ఉంటుంది అంటారు, కానీ మరి అన్నీ ఇప్పుడే మేము భరించలేకపోతున్నాం, భరించడానికి కూడా చేత కావాలి కదండి. ఇంకేం చేత అవుతుందండి, ఎక్కువైపోతుంది, చేత కావట్లేదు అని. అందుకే ప్రభు మన కొరకే సిద్ధపరిచింది, మనం భరించలేనంత ఎక్కువగా ఏది అనుమతించు. ఉదాహరణకి మీరు ఒక 2 బకెట్లు తీసుకొని బయటికి వెళ్ళారు. ఓ బకెట్, చిన్న బకెట్ అనుకోండి, ప్లాస్టిక్ బకెట్ ఉంది, రోడ్డు ఎమ్మడి పోతున్నారు. అలాగే ఇంకో వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గర కూడా బకెట్ ఉంది, దాంట్లో బంగారంతో తయారు చేయబడిన బకెట్, వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీళ్ళ కెంపుల పచ్చలు అన్నీ దాంట్లో వేసినారు. ఆయన కూడా బకెట్ పట్టుకొని పోతున్నాడు. దొంగలు ఏ బకెట్ వెనక పడతారు, ప్లాస్టిక్ బకెట్ పట్టుకొని ప్లాస్టిక్ బకెట్లో మో అనే వ్యక్తి వెనక పడతారా? అలా కాకుండా బంగారు బకెట్ పట్టుకొని ఎవరికి కనపడుకోకుండా జాగ్రత్తగా దాన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు వెనక పడతారా? ఎవరికి కష్టం ఉంటుంది? దొంగలు ఎవరికి వస్తారు? ఇప్పుడు దొంగలు అలాగే దూరం పోతున్నారు అనుకో, మనమే పిలిచినాం అనుకో, రాయన్న దగ్గర బకెట్లు అన్నా తీసుకెళ్దారంటే నువ్వే కట్టుకో కావాలంటే ముఖానికి. మరి అక్కడికి వెళ్తున్నానంటే వాళ్ళ దగ్గర కూడా బకెట్ ఉంది, సేమ్ సైజే కదా, ఇదే సేమ్ సైజ్, మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? దట్ ఈస్ ప్రెషస్, అది విలువైంది. అందుకే దొంగలు వాళ్ళంటే పడతారు, కుక్కలు వాళ్ళంటే పడతారు, సమాజం వాళ్ళంటే పడుతుంది, గొప్ప గొప్ప వాళ్ళని పడుతున్నారు, ఎందుకంటే దాంట్లో విలువైంది ఉంది.
అలాగే విలువ లేని విశ్వాసులు, లోకమంతా తమ కొరికే అనుకునే విశ్వాసులు పోతుంటే మామూలుగానే ఉంటుంది. అరే నీకే కష్టాలు, బాధలు, వేదనలు, నిందలు, అవమానాలు అన్నీ నీకు ఎక్కువవుతున్నాయి అనుకో, నువ్వు దేవుని దృష్టిలో శుద్ధ సువర్ణం వలె తయారు చేయాలని దేవుడు కోరుతూ అది కొలిమిలో వేసి నిప్పు ఊది దాంట్లో ఉన్న మైలంతటినీ తీసివేసి శుద్ధ సువర్ణంగా చేయడానికి కోరుతాం. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనమేమనుకుంటాం, ఆ శుద్ధ సువర్ణము వద్దు, ఈ అగ్ని వద్దు, ఈ కష్టాలు వద్దు, ఏదో మామూలుగా రక్షణ పొందినాము, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాం, గేట్లో స్థలం లేదండి మాకు. అక్కడ గేట్లోనే స్థలం కావాలనుకుంటారండి. మీలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, పిల్లలు అన్నారు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేరుగా జవాబు చెప్పండి, చెప్పండి, సరేనా? మీరు పిల్లలు కన్న తర్వాత 10th క్లాస్ పిల్లలు పరీక్షలు రాస్తున్నప్పుడు మా పిల్లడు 35 మార్కులతో పాస్ అయితే చాలని తల్లిదండ్రులు చేయొద్దండి. వెరీ గుడ్. ఏ తల్లిదండ్రులు అలా కోరుకోడు. ఏం కోరుకుంటారు మరి? వాడు కాపీలు కొట్టైనా పర్వాలేదు, ఏదో కార్యం చేసినా పర్వాలేదు, వాడు మంచి మార్కులతో పాస్ కావాలని. ఒకవేళ మనకు తెలుసు కదా, మన పిల్లోని సంగతి మనకు తెలియదా, ఎందుకు మన జీన్సే కదా, వాడికి కూడా వచ్చేది. మనకెంత చదువు వస్తుందో వాడికి కూడా అంతే వస్తుంది. మనం ఇంత చదివింటే అవును వాడు ఇంత చదవలేకపోతున్నాడు అనుకోవచ్చు, మనం చదివింది ఇంత, ఇంక వాడు ఇంత చదవాలంటే అలాగే చదువుతాడు. కనుక మనం చదవకపోయినా ఏమనుకుంటా, నేను చదవకపోయినా, నేను తక్కువ చదివినా, ఫెయిల్ అయిపోయినా, సామాన్యమైన ఉద్యోగం చేస్తున్నా, ఒక కార్మికుడిగా పనిచేస్తున్నా, ఏం చేస్తున్నా సరే నా పిల్లలు ఎలాగ ఉండాలని కోరుకుంటారు, వారికంటే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకు. 35 మార్కులతో పాస్ అయితే చాలండి మా వాడు అని అనుకోడు. ఎలాగైనా ఫస్ట్ క్లాస్ వస్తే బాగానే, ఎందుకంటే పక్కన వాళ్ళు పిల్లలు ఫస్ట్ క్లాస్ వస్తుంటారు, వాళ్ళు మనం సూటిపోటు మాట రిజల్ట్స్ వచ్చిన రోజు అడుగుతారు, అక్క మీ అబ్బాయి సంగతి ఏమైంది, మీ అమ్మాయి సంగతి ఏమైంది. అందుకనే మీకు తెలుసు అనుకుంటా, ఇట్లా పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు మందిరంలో ప్రార్థన కోడికలకి అందరికీ నిండిపోతారు. పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ వచ్చినప్పుడు పలుసాగుంటారు మనుషులు. ఏం అక్క రాలేదు, అన్న రాలేదు, ఫోన్ కూడా పక్కన పెట్టేసి ఉంటారు, ఇంక మాట్లాడరు 1 నెల 2 నెలలు. ఏంటి అక్కకు ఫోన్ చేసిన, అన్నకు ఫోన్, ఏమయ్యారు బ్రదర్, ఎవరో దగ్గరున్న వాళ్ళు చెప్తారు, ఏమో వాళ్ళకి కనపడట్లేదు. తర్వాత ఎప్పుడో కానీ మనకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది, వాళ్ళ అబ్బాయి ఫెయిల్ అయ్యాడంట, అమ్మాయి ఫెయిల్ అయ్యారంట, వాళ్ళు ఇల్లు పరీక్షలు రాసేటప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు అడుగుతారు కదా రిజల్ట్స్ వచ్చినాయని, అందుకే కనపడితే వాళ్ళకి ఎలాగ ముఖం చూపించాలని వాళ్ళకి కనపడట్లేదంట, అందుకే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసారంట, ఎవరితో మాట్లాడట్లేదంట, బాధపడుతున్నారంట, ప్రార్థన చేయమని మీకు చెప్పారు, చేయండి. మన పిల్లలు అంత అర్హులు కాకపోయినా ఫెయిల్ అయిపోతే మనకి ఇంత బాధ ఉంటుంది. మరి మన పరలోకపు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనల్ని అంతా రక్షణ అనే స్కూల్లో అడ్మిట్ చేసినాడు, అడ్మిషన్ ఫ్రీ. ఇప్పుడు దీంట్లో మనల్ని ఎదగమని కోరుతున్నాడు. ఇప్పుడు మనలో చాలామంది మేము అనుకుంటాం, నేను చెప్పే స్టేట్మెంట్ కరెక్టా కాదా, 35 మార్కులు వచ్చితే చాలు, పాస్ అయినాం, రక్షణ పొందినాము, బైబిల్ పట్టుకున్నాం, మందిరానికి వస్తున్నాం, ఇంకా చాలు. అలాగ అనుకోరు కదా. లోకంలో ఫస్ట్ క్లాస్ రావాలనుకుంటాడు, ఫస్ట్ క్లాస్ వచ్చినవాడు ఏమనుకుంటాడు, డిస్టింక్షన్ రావాలనుకుంటాడు, డిస్టింక్షన్ వచ్చినవాడు ఏమనుకుంటాడు, ఇంకా మెరిట్లో రావాలా, ర్యాంక్ రావాలా, ఫస్ట్ 10 రావాలని. ర్యాంక్ 2 వచ్చినాడు ఏమనుకుంటాడు, ఏం ర్యాంక్ 2 వచ్చినాడు, కంగ్రాజులు, ఏం చేస్తావు, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనుకుంటా, రాలే. వాడికి అక్కడికి కూడా తృప్తి ఉండదు. మరి భౌతికమైన వలయాల్లో అంత దూసుకొని పోవటానికి ఇష్టపడుతున్నప్పుడు ఆధ్యాత్మిక వలయంలో క్రీస్తు కొరకు మనకేం తృష్ణ లేదా, ఆశ లేదా? పిల్లలు ఫెయిల్ అయినప్పుడు తల్లిదండ్రులు వేరే వారికి ముఖం కూడా చూపించరు కదా, ఫోన్ కూడా మాట్లాడరు కదా. మనం ఆధ్యాత్మిక విషయాల్లో ఫెయిల్ అయిపోయి ఓడిపోయినప్పుడు మరి మన ప్రభువు దేవదూతలందరూ వచ్చి మాట్లాడుతుంటారు కదా, ఏమైనా పాల్వంచళ్ళు, పరీక్షలు పెట్టేశారే, అసైన్మెంట్లు పెట్టినారే, స్లిప్ టెస్టులు పెట్టినారే, ఏమైపోయారు. ఇంకా మనం చెప్పుకోవాలా, ఎగ్జామ్ పెట్టినాం కానీ ఇంకా స్క్రిప్ట్ ఎవాల్యుయేట్ చేయలేదని. ఎందుకంటే ఎవాల్యుయేట్ చేస్తే అంత ఫెయిల్ అయిపోతామని తెలుసు కదా. కానీ ఎవాల్యుయేట్ చేసినాం కానీ ఇంకా రిజల్ట్స్ రిలీజ్ చేయలేదని చెప్పుకోవాలి, అంతేనా? అపోస్తలుడైన పౌలు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఒక విశ్వాసికి విలువ, బలం యేసు ప్రభు యొక్క సిలువ. ఆ సిలువకు నేను శత్రువుగా జీవిస్తే
ఆ సిలువ బలం నాలో నుండి ఎప్పుడో తొలగిపోయినట్లు. కొంతమంది ఫిలిప్పీ సంఘములో సిలువకు శత్రువులుగా జీవించిన వారు ఉన్నట్టు రాయబడవచ్చు. ఈ రాత్రి ఆ సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు మనం నేర్చుకోవడానికి ఆరంభించిన సమర్థ వాటిని బట్టి 4తోనే ముగిస్తున్నాం. మొదటిది ఏంటి? ద గ్రేస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క సిలువ కృప. రెండవది ఏంటి? ద గాస్పల్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క సిలువ సువార్త. మూడవది ద గుడ్నెస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క సిలువ మంచితనము. నాలుగవది ఏంటి? ద గవర్నమెంట్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు సిలువ ప్రభుత్వము. ఐదవది ఆఖరి చూసి ముగిస్తున్నా. 6:14 గలతీ, గలేషియన్ చాప్టర్ 6:14. ఎస్ బ్రదర్, చదవండి. చాలా ఇంగ్లీష్ బైబిల్లో రాశారు, గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క సిలువ. సిలువే నా మహిమ, సిలువే నా ఆశ్చర్యం. కనుక ద గ్లోరీ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు సిలువ మహిమ. మనుషునికి దేవుడు సిద్ధపరిచిన ఆధ్యాత్మికమైన మహిమల్లో సిలువ మహిమ అమోఘమైనది. సిలువ ద్వారానే ఆ మహిమలో మనం ప్రవేశిస్తున్నాం. సిలువకు వెలపట్ట మనం మహిమకు దూరమై ఉన్నాం. అందుకే రోమాపత్రికలో చెప్పబడింది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను ఇప్పుడు ఈ పాపములో నుండి మనిషిని మహిమలోనికి తీసుకొని వచ్చుట కొరకై మహిమా స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువారు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చి ఆయన సిలువలో పాపముగా చేయబడి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడదెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, ఆయన సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి మహామహుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ సిలువ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మహిమను కోల్పోయిన మనిషిని, మహిమకు తక్కువ వచ్చిన మనిషిని మహిమా స్వరూపైన ప్రభువు మహిమలో తీసుకురావాలని సంకల్పించి మహిమా రాజ్యాన్ని సిద్ధపరిచి మహిమగల సువార్తను మనకు అనుగ్రహించి సువార్త ద్వారా రక్షణ పొందిన తర్వాత మహిమగల సంఘములో మనల్ని చేర్చి తిరిగి ఓ దినాన యేసుప్రభు రాకడ ఈ దినమే వస్తే ఎంత బాగుండు. రేపు ఈరోజు మీటింగ్ లేకుండా అయిపోతుంది. ఫిలిప్పీ పత్రికలో రాయబడింది, వైల్ బాడీ షల్ బి కన్వర్టెడ్ ఇంటే గ్లోరియస్ బాడీస్. ఈ దీన శరీరములు మహిమగల శరీరములుగా మార్చబడతాయి. ఇది మర్మము. వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. ఎలాగ ఈ దీన శరీరం మహిమ కలిగిన శరీరముగా మార్చబడుతుంది? ఆయన మహిమలో ఉండటానికి మనం సదాకాలము కొనిపోబడుతున్నాం. ఇస్ గ్లోరీ షల్ నాట్ బి ఫేడెడ్ అవే. మన వయసు ఫేడ్ అయిపోతుంది. కొంతమంది అంటారు కదా, అయ్యో బ్రదర్ తల వెంట్రుకలు అన్నీ నెడిచిపోయాయి, అంత పాడైపోయారు, ఏంటి బ్రదర్ ఇలాగ అయిపోయారు. భూమి మీద ఈ శరీరం క్షేమైపోయేది, రోగభారితమైన శరీరం. వయసు పైబడే కొలది రకరకాలైన మార్పులు శరీరంలో, బయాలజీలో, కెమిస్ట్రీలో రకరకాలుగా దేహంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే మహిమ దేహం అలాంటిది కాదు. ప్రభుతో పాటు సదాకాలము ఏక మహిమలో మనం ఉండనై ఉన్నాం. ఆ మహిమా రాజ్యములోనికి మనం తీసుకుని వచ్చుట కొరకాయి మహిమా స్వరూపి సిలువలో మనంతటి కొరకాయి మహిమను కోల్పోయి ఆ మహిమ స్వరూపైన దేవుడు మనల్ని ఆ మహిమా రాజ్యంలో ప్రవేశపెట్టాలని సంకల్పించినాడు. ఈ రాత్రి ఆ మహిమా స్వరూపైన యేసు యొక్క మహిమగల సువార్త సిలువ వద్ద మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ప్రార్థన.